గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు రావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు. డిసెంబర్ 8-9 తేదీలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సమ్మిట్కు హాజరు కావాలని కోరారు. సమ్మిట్లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి గవర్నర్కు వివరించారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహానీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ కులమతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రచించారని, ప్రతి ఒక్కరూ ఆయన చేసిన సేవలను స్మరించుకోవాలన్నారు సీఎం రేవంత్. ఓటు అనే వజ్రాయుధాన్ని రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ప్రజలకు అందించారని, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుడు భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచనలు దేశానికే మార్గదర్శకమన్నారు. అత్యంత బలమైన, అద్భుతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి అందించిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ అని భట్టి కొనియాడారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8-9 తేదీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు రావాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. న్యూఢిల్లీలోని జమ్మూ కాశ్మీర్ హౌస్లో సీఎం ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్ కలిశారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఒమర్ అబ్దుల్లాకు అందజేశారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపిన ఒమర్ అబ్దుల్లా సమ్మిట్కు ప్రత్యేకంగా హాజరు కాలేకపోతున్నానని, సమ్మిట్ విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇండిగో సంక్షోభంపై ప్రముఖ నటుడు సోను సూద్ స్పందించారు. ప్రయాణికులకు సిబ్బందితో గౌరవంగా ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. విమానాల ఆలస్యం నిజంగా నిరాశ కలిగిస్తుంది, కానీ దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తున్న వారిని గుర్తుంచుకోవాలన్నారు సోను సూద్. దయచేసి ఇండిగో సిబ్బందితో గౌరవంగా ఉండండి, వారు కూడా ఫ్లైట్ రద్దు ప్రభావ భారాన్ని మోస్తున్నారన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు రావాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. డిసెంబర్ 8-9 తేదీలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సమ్మిట్కు హాజరు కావాలని కోరారు. సమ్మిట్లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి సీఎంకు వివరించారు. దేశంలోని అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత, కుల వివక్షలపై పోరాడిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ బన్స్లాల్పేటలోని అంబేద్కర్, బాబు జగ్జీవన్రావు విగ్రహాలకు తలసాని పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం అన్ని రంగాలలో అన్ని వర్గాలకు అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్లోని రసూల్పురాలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే బడుగు బలహీన వర్గాల ప్రజలు వివిధ రంగాల్లో మెరుగైన అవకాశాలు లభించాయని తెలిపారు. ఎన్నో దేశాలకు మన దేశ రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని, అంత గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే కొనియాడారు. నిజామాబాద్ జిల్లాలోని పోచారం గ్రామ పంచాయతీ ఓ ప్రత్యేకత ఉంది. గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకుంటున్నారు. ఈ గ్రామ పంచాయతీ 1984లో ఏర్పడగా మొదటి సర్పంచ్గా బూదే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి సర్పంచులతో పాటు వార్డు సభ్యులు అందరూ ఏకగ్రీవంగానే ఎన్నికవుతూ వస్తున్నారు. ఈసారి సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. ఎప్పటిలాగే ఆనవాయితీ కొనసాగిస్తూ పంచాయతీ పాలక వర్గాన్ని ఏకగ్రీవంగానే ఎన్నుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. సామాజిక సేవకురాలు, రాజకీయవేత్త ఈశ్వరీభాయ్ ఎంతో మంది మహిళల్లో స్ఫూర్తి నింపారన్నారు టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. ఈశ్వరీభాయ్ 107వ జయంతి వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఈశ్వరీభాయ్ కుమార్తె కాంగ్రెస్ సీనియర్ లీడర్ గీతారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకలకు హాజరైన నిర్మలా జగ్గారెడ్డిని మంత్రి సీతక్క, స్పీకర్ గెడ్డం ప్రసాద్ సన్మానించి జ్ఞాపిక అందజేశారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఈశ్వరీభాయ్ కీలక పాత్ర పోషించారని, ప్రత్యేకించి దళితులు, మహిళల అభ్యున్నతి కోసం ఆమె చేసిన కృషి మరువలేనిదన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు మంత్రి సోదరుడు బీజేపీ నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు గ్రామ సర్పంచ్ గొల్లమందుల వెంకటేశ్వర్లు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. నిజమైన దేశ నిర్మాణం అంటే ప్రజలకు అవకాశాలు, హక్కులు, గౌరవం ఇవ్వడమని, వాటిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో అణగారిన వర్గాల ఆశలను రాజ్యాంగంగా మలిచిన దార్శనికుడు ఆయన అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి నిమ్మల రామనాయుడు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచ దేశాలకు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా స్ఫూర్తి కలిగించారని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని మంత్రి కొనియాడారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. డిజిటల్గా అరెస్టు చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్లు మాయమాటలు నమ్మి మోసపోదన్నారు. మీ వ్యక్తిగత సమాచారాన్ని, ముఖ్యంగా పాస్వర్డ్లు, బ్యాంక్ వివరాలు, ఓటీపీలను ఎవరితో పంచుకోవద్దని, అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. మీరు ఏదైనా మోసానికి గురైనట్లు భావిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో 63వ హోంగార్డ్ రైజింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జిల్లా ఎస్పీకి గౌరవ వందనం సమర్పించి పరేడ్ నిర్వహించారు పోలీసులు. ఈ సందర్భంగా క్రీడా పోటీలో విజేతలుగా నిలిచిన హోంగార్డులకు మెడల్స్ అందజేశారు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకేత్. అలాగే ఇటీవల మరణించిన హోంగార్డు కుటుంబానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ట్రాఫిక్ అవగాహనపై 3K రన్ నిర్వహించారు. ఈ రన్ను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ప్రారంభించారు. 3K రన్లో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు ట్రాఫిక్ నిబంధనలపై ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఒక ప్రాణాన్ని కోల్పోతే సొంత కుటుంబమే కాకుండా ఎన్నో కుటుంబాలపై దాని ప్రభావం ఉంటుందన్నారు జిల్లా కలెక్టర్. ఇక ట్రాఫిక్ నిబంధనలను ప్రజలు, ముఖ్యంగా యువత తప్పనిసరిగా పాటించాలన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా జిల్లా ఎస్పీకి గౌరవ వందనం సమర్పించి పరేడ్ నిర్వహించారు పోలీసులు. అనంతరం జిల్లా ఎస్పీ భైంసా, ఏఎస్పీ మరియు అధికారులు మొక్కలు నాటారు. ఇక వివిధ బందోబస్తు మరియు ఇతర కార్యక్రమాలలో హోంగార్డుల సేవలు మరవలేవని అన్నారు జిల్లా ఎస్పీ. హోంగార్డులకు సంబంధించి రోజువారీ డ్యూటీ అలవెన్స్, పొల్యూషన్ అలవెన్స్, పరేడ్ అలవెన్స్లను ప్రభుత్వం పెంచిందని తెలిపారు. ఇక ఇన్సూరెన్స్ సౌకర్యం సైతం కల్పిస్తున్నట్లు, హోంగార్డుల సంక్షేమం కోసం మరిన్ని సౌకర్యాలు త్వరలో కల్పించనున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం కన్నాయిగూడెం R&R నిర్వాసిత గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్వర్ణవారిగూడెం నుండి తమ గ్రామానికి వెళ్లేందుకు రహదారిని నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామస్తుల ఆందోళనపై స్పందించిన అధికారులు వారి సమస్యను 15 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. డబ్బుల విషయంలో కుటుంబ సభ్యులతో గొడవపడిన నవీన్ అనే యువకుడు మహాదేవ్పూర్ మండల కేంద్రంలోని BSNL టవర్ ఎక్కి నానా హంగామా చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడికి సర్ది చెప్పడంతో టవర్ దిగాడు. ఇందిరమ్మ ఇంటి బిల్లు ఇప్పించడంలో ఓ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన గుల్లపల్లి రాజ్కుమార్ ఇందిరమ్మ ఇంటి బిల్లు ఒప్పించడం కోసం ఓ లబ్ధిదారు నుంచి 10,000 లంచం డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేమని బాధితులు 5,000 ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పట్టణంలోని కాంటా చౌరస్తాలో బాధితుని వద్ద నుంచి 5,000 లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. భార్య కాపురానికి రావడం లేదనే కారణంతో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా ఇల్లారెడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గత 4 నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెందిన పవన్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పవన్కు నచ్చజెప్పి కిందకు దింపారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 నుండి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజుల పాటు జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవస్థాన యువ శ్రీనివాసరావు సమీక్షించారు. జిల్లా యంత్రాంగ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సహాయ సహకారాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బంది కృషి చేయాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు. అలానే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మహాశివరాత్రి ఏర్పాట్లు జనవరి చివరిలోగా పూర్తి చేయాలన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట స్వామి ఆలయంలో అయ్యప్ప ఆరట్టు మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. గోదావరి నది జలాలతో గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు అల్లుల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి ఊరేగింపు పట్టణ పురవీధుల గుండా కొనసాగింది.